ఆల్మోస్ట్ ఒక 2 నెలల తర్వాత ఈ రోజు మా గార్డెన్ ఒక ఆర్డర్ కూడా లేదు, అందరూ ఖాళీగా ఉన్నాము. అందుకని చెప్పేసి అందరూ ఫుల్ గా చిల్ అవుతుందని చెప్పేసి వాటర్ ఫాల్ అయితే బయలుదేరాము. అక్కడే రైస్ చికెన్ చేసుకుందాం అని చెప్పేసి గ్యాస్ పాత్రలన్నీ కూడా ఎత్తుకున్నాము. మేము వెళ్ళే వాటర్ ఫాల్స్ వచ్చేసి నారావారిపల్లి నుంచి ఇంకొక 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కరెక్ట్ గా తర్వాత 9 వెనకాల అందరూ కలుసుకుని ఆర్డర్ లో వాటర్ ఫాల్ ఉన్న లొకేషన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 3 కిలోమీటర్ల పాటు అడవిలోనే నడవాలన్నమాట వాటర్ ఫాల్ చూడాలంటే. మా గ్యాంగ్ అందరూ తలా ఒక సామాన్ ఎత్తుని పెట్టుకుని నడవడం అయితే మొదలు పెట్టారు. మొత్తం కొండలుగానే ఉంటుంది అనమాట, దాని మధ్యలో నడవాలి. స్టార్టింగ్ మా అంజు అయితే జారి పడ్డాడు. ప్లేట్లు గ్లాసులు కొన్ని కూరగాయలు అయితే నీళ్ళలో కొట్టుకోపోయినాయి. అసలు మామూలు అడ్వెంచర్ కాదనమాట ఇది. మేము వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి 2-3 సార్లు కింద పడ్డాము. ఫైనల్ గా ఎలాగోలాగా అందరూ కలుసుకుని 1.5 గంట తర్వాత వాటర్ ఫాల్ దగ్గరికి రీచ్ అయ్యాము. ఆ వాటర్ చూడగానే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఒక 2 గంటల సేపు మేము చిన్న పెద్ద తడ లేకుండా అందరూ కలుసుకుని ఫుల్ గా ఎంజాయ్ చేసాము. ఇక అక్కడే కట్ల పొయ్యి మీద చికెన్ కర్రీ వైట్ రైస్ చేసుకుని అందరూ గ్యాంగులు గా కూర్చొని తినడం అయితే మొదలు పెట్టాము. ఏదేమైనా చుట్టూ అడవి కొండల మధ్యలో కూర్చొని ఫ్రెండ్స్ వైట్ రైస్ చికెన్ కర్రీ తింటే ఆ ఫీలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, చెప్పలేకపోతున్నాము. ఇలా మా 2 నెలల తర్వాత వచ్చిన ఒక లీవ్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తాము. మళ్ళీ ఇంకొక క్యాటరింగ్ మీద కలుద్దాము. ఉంటా బాయ్.